హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి తెలుసు బియ్యం పిండితో చపాతీస్ చేస్తారని? నాకు మాత్రం ఈ విషయం తెలీదు. బియ్యం పిండితో చపాతీస్ ఎంత బాగున్నాయంటే గోధుమ పిండితో కన్నా చాలా బాగున్నాయి బియ్యం పిండితోటి. నాకైతే ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇన్ని డేస్ ఎలా మిస్ అయ్యా అని ఫీల్ అయ్యాను. అంత బాగా అనిపించింది. ఇది నేను యూట్యూబ్లోనే చూశాను. బియ్యం పిండితో ఎలాంటి రెసిపీస్ ఉంటాయో అని సెర్చ్ చేస్తే నాకు ఈ బియ్యం పిండి చపాతీ కనిపించింది. సో ఏంటి ప్రాసెస్ అని చూసి నేను కూడా ట్రై చేశాను. నాకైతే మామూలుగా అంటే మామూలుగా రిజల్ట్ రాలేదు. అంత టేస్టీగా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఇంత టేస్ట్ రావాలంటే ఎంత కష్టపడాలో అని అర్థమైపోయింది. వీటి గురించి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. సో నాకు రౌండ్ షేప్ రాకపోయినా మధ్య మధ్యలో బ్రేక్ అయిపోయాయి. సో అంటే ఎంత స్లోగా చేసుకుంటే అంత బెటర్గా వస్తాయి. స్పీడ్గా చేయడానికి లేదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా వీడియోలో నా పొజిషన్ చాలా అంటే చాలా రిస్క్ అయిన ప్రాసెస్. బట్ సింపుల్గా చేసుకుంటే సింపుల్గానే అనిపిస్తుంది. కాకపోతే మనం చేసే ప్రాసెస్ని బట్టి ఉంటుంది. నాకైతే ఇవైతే ఫేవరెట్ అయిపోయాయి. ఇక నుంచి ఇవి చేసుకోవడానికైతే నాకు